ఆయన రోజు హాజరు వివరణ ఇచ్చారు. గత విచారణకి హాజరు కాకపోవడం పైన కూడా కోర్టుకి క్షమాపణలు చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా ఎందుకు కూల్చారని చెప్పి హైకోర్టు ప్రశ్నించడంతో కూల్చలేదు, వ్యర్థాలను మాత్రమే తొలగించామని చెప్పాడు రంగనాథ్. తదుపరి విచారణ నెల 18కి వాయిదా వేశారు. సో కోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొంత హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ రాకపోతే కనుక మీపై వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని హైకోర్టు చెప్పడంతో ఈరోజు హైకోర్టుకి రంగనాథ్ హాజరయ్యారు. కోర్టులో హాజరై ఆయన వివరణ కూడా ఇచ్చారు. ముందుగా గత విచారణకి హాజరు కాకపోవడాన్ని ఆయన క్షమాపణ చెప్తూ ఇప్పుడు కోర్టు అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు వెళ్ళడంతో చాలామంది సామాన్యులు లేకపోతే ఆల్రెడీ వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డ వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లీగల్గా ఛాలెంజ్ చేసి ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కోర్టుకి ఈడుస్తామంటూ వాళ్ళు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో కుకట్పల్లిలోని పలు ప్రాంతాల్లో విల్లాలు కూల్చివేయడం, తర్వాత అటు రాజేంద్ర నగర్లోని కొన్ని విల్లాలు కూల్చివేయడం, పలు చోట్ల విల్లాలు చాలా పక్కా రిజిస్ట్రేషన్స్ ఉన్నటువంటి విల్లాలని కూల్చారనేది బాధితుల ఆవేదన. సో ఇప్పుడు వారంతా కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రియార్ నోటీసులు కూడా ఇవ్వలేదు. కూర్చున్న వారు కూర్చున్నట్టుగా వెంటనే వాళ్ళ డైనింగ్ టేబుల్ కూడా బయటకు వచ్చేసాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వారు బ్రేక్ఫాస్ట్తోనే బయటకు వచ్చేసారు. కనీసం ఆహార పదార్థాలు బియ్యం, పప్పులు, ఉప్పు లాంటివి కూడా లేకుండా బయట పడేసి ఆ శిథిలాల కింద పూర్తిగా వాళ్ళ జీవితాలు మొత్తం నలిగిపోయాయనేటువంటి ఆవేదనని మనం చూసాం. అది సున్నం చెరువు అయినా, కుకట్పల్లి అయినా, ఆ తర్వాత రాజేంద్ర నగర్లోని పలు విల్లాలైనా, పటాన్చెరు దగ్గర కొన్ని బిల్డింగ్లైనా కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ అనుగుణంగానే మేము ఇల్లు నిర్మించుకున్నాం, ట్యాక్సులు కట్టాం, కరెంటు బిల్లు కట్టాం, అన్ని రకాల మేము ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా కడుతూ ఉన్నాం. సో అప్పుడు ఎందుకు మరి ప్రభుత్వ అధికారులు మాకు పర్మిషన్ ఇచ్చారు? ప్రభుత్వ అధికారుల పర్మిషన్తోనే ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చిదంతా అక్రమం అని చెప్పి హైడ్రా పేరుతోని జేసీబీలు తీసుకొచ్చి డైరెక్ట్గా మమ్మల్ని కూలగొట్టడం, మా బతుకుని ఛిద్రం చేయడం కరెక్టేనా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చారు, కన్నీరు మున్నీరైపోయారు. ఉప్పల్లోని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా కూల్చివేయడానికి తప్పుబట్టారు. సో ప్రస్తుతానికి హైకోర్టు గడప తొక్కారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీంతో ఈ బాధితులంతా కూడా ఇప్పుడు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా లీగల్గా ఫేస్ చేస్తాం, లీగల్గా రంగనాథ్ని కోర్టుకి ఈడుస్తున్నామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా ప్రస్తుతానికి కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు మెట్లెక్కారు. తను హైకోర్టుకి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందనే పలు ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు బాధితులంతా మళ్ళీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిదీ కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా వరకు కూడా మేము ప్రాపర్టీ ట్యాక్సులు కట్టాము, ప్రభుత్వ పర్మిషన్లతోని, మున్సిపాలిటీ పర్మిషన్లతోనే ఇల్లు నిర్మించుకున్నాము, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి, పైపెచ్చు మాకు ప్రియార్ నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చివేశారనేటువంటి ఆవేదనని గతంలో వ్యక్తం చేశారు. కాబట్టి వారంతా ఇప్పుడు కోర్టుకి ఎక్కే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి హైడ్రా మీద. గతంలో కూడా హైకోర్టు సీరియస్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ జూన్ 12వ తారీఖు రోజున జరిగినటువంటి ఘటన. ఒక ప్రైవేట్ స్థలం ఏదైతే ఉందో బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దు, యథాతథ స్థితిని కొంచెం అంటే స్థితి ఎట్లా ఉందో అట్లానే దానిపైన ఉంచాలి, ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దు అనేటువంటిది హైడ్రాకు హైకోర్టు సూచన చేసింది. కానీ హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ ఆ కంటెంట్ ఆఫ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు అనేటువంటిది నవంబర్ 27న అంటే పోయిన నెల 27వ తారీఖులో జరిగినటువంటి విచారణ సందర్భంగా హైకోర్టు చాలా సీరియస్ స్టేట్మెంట్ చేసింది. డిసెంబర్ 5వ తారీఖు రోజున వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామనేటువంటిది స్పష్టమైన సూచన చేసింది. సో అప్పటి నుంచి కాస్త పెద్ద ఎత్తున హైదరాబాద్ చర్చ జరిగింది. ఎడ్ల సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ భూమి నాది, బతుకమ్మ కుంట అనేటువంటిది అయితే ప్రస్తుతం ప్రభుత్వం కుంటను సుందరీకరణ చేసి పార్కుగా మార్చిందో ఆ కుంటని, అది నా భూమి అంటూ ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అదే వివాదం కొనసాగుతుంది. కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద అంటే విచారణ జరుగుతుంది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, ఆగమని యథాస్థితిని కొనసాగించమని చెప్పింది. అయినా రంగనాథ్ ఎందుకు దాన్ని జూన్ 12వ తారీఖు రోజున ఇచ్చిన 2025 జూన్ 12వ తారీఖు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారు? కోర్టు అంటే గౌరవం లేదా, కోర్టు అంటే లెక్క లేదా అనేటువంటిది సీరియస్ అయింది. అదే విషయంలో ఈ రోజు రంగనాథ్ హాజరయ్యారు, హైకోర్టు ముందు వివరణ ఇచ్చారు, క్షమాపణ చెప్పారు ఈ అంశానికి సంబంధించి. కాకపోతే ప్రస్తుతం బతుకమ్మ కుంట మొత్తం సుందరీకరణతో మొత్తం పార్కు రూపంలో మారిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా అభివృద్ధి మారిపోయింది. కంచె వేశారు, పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా ఆధీనంలో ఉంది.
డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అంటే మధు ఇప్పుడు రేవంత్ హైకోర్టు రెడ్డి రంగనాథ్ని క్వశ్చన్ చేసిన దాంట్లో మీరు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలని కూల్చివేశారని క్వశ్చన్ చేసిన తరుణంలో తను వ్యర్థాలని మాత్రమే తొలగించాలంటున్నారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవా అంతకంటే మునుపు? అంటే వాస్తవానికి గత కొన్ని ఆ, దశాబ్దాలుగా అక్కడ దాదాపు కొన్ని దశాబ్దాలుగా బతుకమ్మ సంబంధించినటువంటి సంబరాల సందర్భంగా కుంటలో దాన్ని బతుకమ్మలను వేసినటువంటి సందర్భం ఉంది దసరా ఉత్సవాల సందర్భంగా. కానీ ఆ స్థలం ప్రభుత్వానిదా ప్రైవేటుదా అనేటువంటిది క్లారిటీ లేదు. ఇక నిర్మాణాల సంగతికి వస్తే అసలు మొత్తం బతుకమ్మ కుంట ఎంత, ప్రస్తుతం మిగిలి ఉంది ఎంత అనేటువంటిది మొత్తం కుంచుకుపోయింది, కబ్జాకు గురైంది. ప్రస్తుతం అక్కడ నిజంగానే వాస్తవానికి నిర్మాణాలు ఏమీ లేవు. పూర్తి స్థాయిలో చెత్త చెదారము, సాయంత్రం పూట గాంజా, తర్వాత మద్యం తాగేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలు చేపట్టేటువంటి వాళ్ళు ఆ స్థలాన్ని ఉపయోగించుకునేటువంటి వారు. స్థానికుల నుంచి హైడ్రాకు మద్దతు ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అక్కడ సుందరీకరణ చేసిన తర్వాత కుంటలా ఏర్పాటు చేయడము, ట్రాకింగ్ పార్క్ లాగా ఏర్పాటు చేయడం, బెంచీలు ఏర్పాటు చేయడం, అందరికీ ఈ ఏర్పాట్లు చేసిన తర్వాత చాలా సుందరీకరణ జరిగింది. మురికి మొత్తం మాయమైపోయింది.